కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మహాగాంలోని సంత్ శ్రీ సూరజబాబా ఆశ్రమ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు వైభవంగా జరిపించారు. ఏటా మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ సంత్ సూరజబాబా ఆశ్రమంలో సామూహిక వివాహాలు జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఈసారి 12 జంటలకు ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు జరిపించారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి, జడ్పీటీసీ అరుణ వధూవరులకు వస్త్రాలతో పాటు మెట్టెలు, మంగళసూత్రాలు అందజేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బుజ్జు పటేల్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా వారి దుస్తులు పంపిణీ చేశారు. సంస్థానంలో ఎప్పుడైతే సంస్థానం స్టార్ట్ చేసిండో సురోజీ మహారాజ్ గారు ఇప్పటి వరకు చాలా మంచి పనులు జరుపుతూ ఉన్నాం. తన ఆశీర్వాదంతో ఇక కూడా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ పేదవాళ్లకు చాలా మంచి జరుగుతుంది. మంచి చెయ్యాలనే ఉద్దేశం మా మహారాజు గారికి ఉన్నది. అది ఇంకా ముందుకు బాగా సాగుతుంది. శివరాత్రి పండగ అయితే శివరాత్రికి చాలా మంది వస్తారు, చాలా దూరం నుంచి వస్తారు. ఇక్కడే కాదు, మహారాష్ట్ర నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. శిష్యురాలు రాజు పటేల్ జంగుబాయ్ అని మహారాజ్కు శిష్యులు. ఆ తర్వాత ఇంకా భుజు పటేల్ అని కోహిన్ అతను ఉండే, అతను కూడా శిష్యులు చేసుకుంటా ఈ ఏరియాకంతా మొత్తం మీద భక్తి భావన అనేది పెరిగిపోయింది. అప్పటి నుంచి మరి ఇట్లాంటి కుదరదు కానీ మళ్ళీ మహాశివరాత్రి సందర్భంగా పెళ్ళిళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదట ఒక 4 పెళ్ళి అయిందట. ఇది తాను పటేల్ ఉన్నారు, ఆ తాను పటేల్ కూడా 9 చికెన్ జరిగింది. అట్లాగే అప్పుడు ప్రతి ఏటా నడుచుకుంటూ ఇప్పటి వరకు కంటిన్యూగానే ఉంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి చాలా పెద్ద మొత్తంలో ప్రతి సంవత్సరం ఇక్కడ పెళ్లిళ్ళు, సామూహిక వివాహాలు జరుగుతాయి. కాబట్టి వీటికి కానుకలు సమర్పించడానికి మన ముఖ్యంగా కోవలక్ష్మీబాయి గారు దుస్తులు, మట్టెలు, ప్లస్ బట్టలు, దిక్కులు అన్నీ మొత్తం వాళ్ళే అరేంజ్ చేస్తారు. అదేవిధంగా మన ఆత్రం సక్కు సార్ కూడాను ఎంతమంది వచ్చినా వాళ్ళు కావాల్సిన ఇది తిండి ఖర్చులు కానివ్వండి, మొత్తం ఈ పెళ్లికి వచ్చిన అన్ని ఖర్చులు వాళ్ళిద్దరే కలిసి భరిస్తారని. ఫీజు అయితే వచ్చే పెళ్లి కొడుకుకు ఒక 5,000